ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. సాధారణంగా మన రైతులు అప్పుల పాలవుతున్నారు, రసాయన ఎరువులతో భూమి పాడైపోతుందనే వార్తలే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతులు సాధించిన ఒక అద్భుతమైన విజయం గురించి తెలిస్తే ప్రతి తెలుగోడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. ప్రపంచంలోనే పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అవార్డు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్. ఈ అవార్డు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. జూన్ 2వ తేదీన స్వీడన్ దేశంలోని బస్తాద్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏకంగా 15 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన ఈ పురస్కారాన్ని ఏపీసీఎన్ఎఫ్ స్వీకరించింది. అసలు ఈ అవార్డు ఎందుకు వచ్చింది, వ్యవసాయంలో ఏపీ చేసిన అద్భుతం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోయి భవిష్యత్తులో ఆహార సంక్షోభం వస్తుందన్న ఆందోళన గ్లోబల్ సైంటిస్టులను వెంటాడుతోంది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నింటికీ ఒక ఆశాకిరణంలా, ఒక రోల్ మోడల్లా కనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ను కైవసం చేసుకుంది. 15 లక్షల అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 12 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీతో స్వీడన్ దేశం మన ఏపీని సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు 6 ఖండాల నుండి వచ్చిన 1000కి పైగా నామినేషన్లను వెనక్కినట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజాసాధికారిత ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఈ గ్లోబల్ అవార్డును కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ has been selected as the Food Planet Prize 2026 Grand Prize winner. You are the winner. Thank you so much because this can amplify things worldwide. And actually, I was discussing with my colleagues. What we are doing is so simple; it can be done by anybody. So then I've also said, why is it not being done? Our women farmers, our women collectives. So it didn't start as an agriculture program. It started by organizing women, saying that women's empowerment enables them to do so many things. And then we found that agriculture was an issue with it. And then we said there's a solution. It's not a technology fix. It's the community empowerment came first. Imagine the people who are actually doing farming today in our villages, in our rural areas. They have sacrificed their lives. Some of them, even the second generation, are staying back and actually doing agriculture. So I think this award is for all of them. So they have decided to sacrifice their lives to feed us. In fact, we need all the farmers in this world to practice this and increase their prosperity and through that feed the entire world. సాధారణంగా ప్రభుత్వాలు ఏదైనా పథకం పెడితే అది కొద్ది మందికే పరిమితమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అలా కాదు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు 18 లక్షల మంది రైతులను రసాయన రహిత వ్యవసాయం వైపు మళ్లించిన ఒక భారీ సామాజిక ఉద్యమం. ఈ మోడల్ అంతర్జాతీయ సమాజాన్ని ఎందుకు అంతగా ఆకర్షించిందంటే ఇందులో పర్యావరణాన్ని నాశనం చేసే యూరియా, పురుగు మందుల వాడకం సున్నా. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండి లాంటి సహజ వనరులతో నేల తల్లికి ప్రాణం పోస్తున్నారు. దీనివల్ల వాతావరణంలోకి వెళ్లే గ్రీన్ హౌస్ వాయువులు, ఉద్గారాలు భారీగా తగ్గాయి. భూమి తేమను నిలుపుకునే సామర్థ్యం పెరిగి కరువు పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడే శక్తి ఈ సాగు విధానానికి ఉంటుందని ఇంటర్నేషనల్ సైంటిస్టులు గుర్తించారు. అందుకే ప్రపంచ ఆహార వ్యవస్థను రక్షించే ఏకైక మార్గంగా ఏపీ మోడల్కు ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ దక్కింది. 2026 ఏపీసీఎన్ఎఫ్కి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది 18 లక్షల చిన్న సన్నకారు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రైజ్ని మేము ఇద్దరం కూడా ఆర్వైఎస్ఎస్ అండ్ ది ఎంటైర్ టీమ్ డెడికేట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ చిన్న సన్నకారు రైతులు కెమికల్ ఫార్మింగ్ నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారడం అనేది అంత సులభమైన విషయం కాదు.
కానీ దీని ద్వారా వాళ్ళ ఆదాయాలు, అలాగే ప్రకృతిని కాపాడడం, అలాగే కన్జ్యూమర్కి మంచి న్యూట్రిషియస్ ఆహారం అందించడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఈ అవార్డు వచ్చిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఈ రైతులందరికీ కూడా మేము అంకితం చేస్తున్నాం. ఒక మంచి ఐడియాకు సరిహద్దులు ఉండవని ఏపీ ప్రకృతి వ్యవసాయం నిరూపించింది. ప్రారంభంలో దీన్ని చూసి చాలా మంది హేళన చేసినా దీని రిజల్ట్స్ చూసి ఇప్పుడు దేశ విదేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఏపీ అధికారుల మార్గదర్శకత్వంలో భారతదేశంలోని ఏకంగా 21 రాష్ట్రాలను ఈ నమూనాను అమలు చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఆఫ్రికా ఖండంలోని జాంబియా, పొరుగు దేశమైన శ్రీలంక లాంటి దేశాలు కూడా ఏపీ రైతుల పద్ధతులను తమ దేశాల్లో అధికారికంగా ఆచరిస్తున్నాయి. ఒక ప్రాంతీయ వ్యవసాయ విధానం గ్లోబల్ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే ఒక ఇంటర్నేషనల్ బ్లూ ప్రింట్ గా మార్చడమే ఈ అవార్డుకు అసలైన కారణం. ఈ విజయం వెనుక నిరంతరం శ్రమిస్తున్న 10,000 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, 3 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాల కృషి చరిత్రలో నిలిచిపోతోంది. ప్రోగ్రాం వెనుక దాదాపు 35 లక్షల మహిళల కృషి ఉంది. వారి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఒక 12,000 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి రైతులై తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లినందుకు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఆర్వైఎస్ఎస్ టీం అందరికీ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ మా కృతజ్ఞతలు. ఈ గ్లోబల్ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమానికి బీజం వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు దక్కిన అతిపెద్ద గుర్తింపు. ఈ అవార్డు ప్రకటన సందర్భంగా ఆయన ఒక సంచలన లక్ష్యాన్ని ప్రపంచం ముందుంచారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 100% ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు. నేల తల్లికి పునర్జన్మ కల్పించడం, రైతుల ఆదాయాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఒకప్పుడు హరిత విప్లవం పేరుతో రసాయనాలను ఆశ్రయించి భూమిని నాశనం చేసుకున్నాం. ఇప్పుడు రసాయనాలు లేని సేద్యంతో ఆంధ్రప్రదేశ్ రైతులు భూగోళానికి స్వస్థత చేకూరుస్తూ ఒక సరికొత్త విప్లవానికి తెరలేపారు. స్వీడన్ గడ్డపై ఏపీకి దక్కిన ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజు మన రైతుల కష్టానికి, నమ్మకానికి దక్కిన అసలైన గౌరవం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన 2018లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఆ రోజు ఆర్వైఎస్ఎస్ ద్వారా చిన్న స్థాయిలో మొదలుపెట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాలు వారి అండతోటి ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. ముఖ్యంగా ఈ ప్రైజ్ రావడానికి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులకు, ఎంటైర్ డిపార్ట్మెంట్కు అంకితం చేస్తాం.